హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోటో బ్లాగర్ నాని. సో ఈరోజు వచ్చేసి మనమైతే కేఎన్ఆర్ పోతున్నాం అన్నమాట. ఎందుకంటే నా బండి అయితే ఫోర్ సర్వీసింగ్ ఉందన్నమాట. సో బండికి అయితే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటంటే నా బండి ఉంది కదా, ఇదైతే ట్రాఫిక్లో క్లచ్ పడితే సెన్సార్ అయితే ఆఫ్ అవుతుంది, అది ఇచ్చేది ఆటోమేటిక్. సో కన్మర్ పోయి అడగాలి. అట్నే సర్వీస్ అయితే చాలా దగ్గరకు వచ్చింది. సో 6000 చేంజ్ కిలోమీటర్స్ తిరిగింది బండి. సో అందుకే కన్మర్ అయితే పోతున్నాం. సో చూడాలి ఒకసారి సర్వీస్ బిల్ ఎంత అవుతుంది. ఫోర్త్ సర్వీసింగ్, థర్డ్ సర్వీసింగ్ అయితే అయిపోయింది అనమాట. ఇది ఫోర్త్ సర్వీసింగ్. సో చూద్దాం ఎంత అవుతుంది ఫోర్త్ సర్వీసింగ్ బిల్లు, అది దాన్ని ఫుల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం మీకు. బిల్ ఎంత అయింది, ఏమేమి వాడుతున్నారు ఫోర్త్ సర్వీసింగ్కు. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మోటో బ్లాగర్ నాని. ఈరోజు వచ్చేసి నా బ్లాగ్ ఏంటంటే నా డ్యూక్ 200 ఉంది కదా, దాన్ని అయితే సర్వీస్ వచ్చింది అనమాట. ఫోర్త్ సర్వీసింగ్ ఆల్రెడీ థర్డ్ సర్వీసింగ్ అయిపోయింది. సో ఫోర్త్ సర్వీసింగ్ అనమాట. మన మోడ్యూల్ అయితే వాడతలేదు షోరూమ్లలో. సో మనం మోడ్యూల్ అయితే వాడమన్నాం. ఇంజన్ ఒక నిమిషం, అసలు ఇలా ఘోరంగా ఏంది కింద జనరేటర్ ఆన్ అయింది, ఘోరం సౌండ్ వస్తుంది. సో ఏంటంటే మనకు మోడ్యూల్ అయితే వాడతలేరు, మనమైతే మోడ్యూల్ కావాలని చెప్పేసినాం. సో ఇంజన్ వ్యారంటీ పోతుంది అన్నాడు. ఇంజన్ అంటానే వీళ్ళు షోరూమ్లో ఏం వ్యారంటీ ఇయ్యారు కానీ, సో పోతే పోనీ అని అన్నాం. సో మోడ్యూల్ వచ్చేసి 1400 ఉంటుంది ఆయిల్. సో వీళ్ళు వాడేది ఎంత అంటే 700 800 అట్లా ఉంటుంది డ్యూక్ 200కు. సో నేనైతే మీకు ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా గైస్. సో గైస్ ఇదైతే వస్తున్నాను అనమాట. ఏంటిది బ్రో అది? ఇంజన్ ప్లస్ అట. సో ఫస్ట్ అయితే మన బండి ఇక్కడికి వచ్చేసింది. సో ఇప్పుడు మన సర్వీసింగ్, ఫోర్త్ సర్వీసింగ్ గైస్. సో ఇంజన్ ప్లస్ చేస్తాను. స్టార్ట్ చేసిరా బ్రో? అర్థం కాలే. రేడియేటర్ ఫ్యాన్ ఆన్ అయ్యి రాకుండా చాలు. రేడియేటర్ ఫ్యాన్ అయ్యారా రాక పెట్రోల్ మరి రేడియేటర్ ఫ్యాన్ ఆన్ కావాలంటే బండి కూల్ అయింది వరకి. సో ఇంజన్ ప్లస్ అంట. సో ఇట్లా అయితే లేదు మన బండి. కూలెంట్ ఆన్ కావాలంటే చాలా టైం పడుతుంది కదా. ఇంటి బండి అయితే కూల్ అయిపోయింది. వచ్చినప్పుడు ఏమో హీట్ ఉండే. సో ఈ కూల్ అయ్యాక చూసారు మళ్ళీ కూల్ అయిన వాళ్ళు ఇంజన్ ప్లస్ అంటారు. సో ఏం చేద్దాం. సో వెహికల్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో చాలా రిపేర్ ఉంది బండికి అయితే. ఏంటి అంటే సో క్లచ్ పడితే బండి ఆఫ్ అవుతుంది ట్రాఫిక్లో. మళ్ళీ బ్రేక్ ప్యాడ్లు వస్తా పెయిన్ అయ్యి ఆయిల్సి, బ్రేకులు కూడా సౌండ్ వస్తున్నాయి. మళ్ళీ వెనక టైర్ కూడా వస్తుంది బండి. టైర్ కూడా పోయినాయి. చైన్ క్లీన్ అవుట్ అవసరం లేదు. చైన్ క్లీన్ అవుట్ చేపిస్తాను. జస్ట్ దీనికి ఆయిల్ అప్లై చేసి 118 రూపీస్ బిల్ చేసేది. సో అందుకే బెటర్ మీరు షోరూమ్కి పోతే మీ చైన్ క్లీన్ ఇంటికన్నా వేసుకోండి. వాషింగ్ వదిలే వేయకూడదు, బయట వేయించుకోరు. నన్ను అడుగుతున్నాయి, ఇది అవసరం లేదు నా తెలిసి. సో బ్రేక్ ప్యాడ్లు అయితే ఇట్లా శాండ్ పేపర్తో అయితే క్లీన్ చేస్తారు నార్మల్. మంచిగా ఉన్నాయా బ్రో? మంచిగా ఉన్నాయి. ఇంకెన్ని కిలోమీటర్స్, ఎన్ని డేస్ వస్తుంది? మనం ఆడుకున్నది తెలుసు. కదా. సో నార్మల్గా అయితే క్లీన్ చేసేది అయిపోతుంది. ఫ్రంట్ కూడా క్లీనింగ్ బ్రో, ఫ్రంట్ బ్యాక్ ఇట్లా ఏం లేదు. ఇట్లా శాండ్ పేపర్ తీసుకొని క్లీన్ చేసుకోవాలి మీరు, మళ్ళీ పెట్టచ్చు. ఈజీగానే ఇన్స్టాల్ చేయచ్చు ఇవి అయితే. సో ఇలా నడుస్తుంది కదా. సో ఇన్ని అయితే ఉంటాయి. సో ఈజీగానే ఇన్స్టాల్ చేయచ్చు కదా నాకు తెలిసి. అంత ఆనం ఏముంటుంది. మీకు కటింగ్ ప్లేయర్ ఉన్న ఒక స్క్రూ డ్రైవర్ కావాలి. సో ఇది అది కావాలి. ఈజీగానే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఫ్రంట్ అయితే మంచిగా ఉన్నాడు. సో జస్ట్ నార్మల్గా క్లీన్ చేసుకుంటే అయిపోతుంది. ఒకసారి కూడా చేంజ్ చేయలేదు ఇప్పుడు బండి ఉన్న కాంచెల్లి. ఎక్కువ ఆడుతున్నాయి. 2 years అవుతుంది దగ్గర 1.5 అట్లా అవుతుంది. సో ఫ్రంట్ అయితే మంచిగా. సో ఇది కూడా ఇది బట్ కొద్దిగా 2 స్క్రూస్ ఉన్నాయి, ఇది సెట్ అయిపోతుంది. టైర్ అయితే అరిగిపోయింది. బ్యాక్ టైర్ ఎన్ని కిలోమీటర్లు వస్తాయి ఎవరో ఇంకా? 5,000 బ్యాక్ టైర్ అయితే కండిషన్ చూడాలి కదా. బర్నౌట్ కొట్టి ఇట్లా అయిపోయింది. ఇంకొక 5,000 అయితే వస్తుంది. 5,000 కిలోమీటర్స్ అయితే వస్తుందట. ఇబ్బంది దిగా దయట్లా మరి. సో ఇంకా కూలెంట్ అయితే ఆన్ అవుతుంది. ఆర్పిఎం ఇవ్వచ్చా?
ఆ, ఇట్లా డీజిల్ వాడతారు కదా బ్రో, డీజిల్ పెట్రోల్ ఆయిల్ ఫ్లాస్క్, డీజిల్ ఇంజన్ ఫ్లాస్క్ వేస్టేనా? కాదు నార్మల్గా యూట్యూబ్లో షార్ట్స్ వస్తాయి, డీజిల్ పెట్రోల్ వాడది కావచ్చా? ఆహా. సో ఇంజన్ ప్లస్ అయితే ఇది గైస్. సో దీని ప్రైస్ అయితే చెప్తాను మీకు. సో ఇది, సో దీని ప్రైస్ వచ్చేసి 90 రూపీస్ గైస్. నాకు తెలిసి డీజిల్ కంటే ఇదే బెస్ట్. కేటీఎంలో అయితే ఇదే వాడుతుంది. 90 రూపీస్ దీని ప్రైస్ వచ్చేసి. ఇదైతే ఫస్ట్ మన బండికి వాడి. సో ఇంకేమేమి వాడతాడు? అదేంటి బ్యాక్ వెనకదా? వెనక బ్రేక్ అది ఫ్రంట్ అది ఇది కదా. ఇదైతే ఫ్రంట్, ఇదైతే బ్యాక్. ఆయిల్ ఉందా? ఖరాబ్ అయిందా మొత్తం? ఖరాబ్ అయింది డైరెక్ట్. స్క్రూ పట్టచ్చు. అయితే ఖరాబ్ అయింది. సెకండ్ అయితే ఫస్ట్ అయితే ఇది క్లీన్ చేసిండు. ఫస్ట్ ఇంజన్ ఫ్రెష్ పోసిండు. నెక్స్ట్ బ్రేక్ ప్యాడ్లు క్లీన్ చేసిండు. థర్డ్ వచ్చేసి ఇది మా బ్రేక్ ఆయిల్ చేంజ్ చేస్తుండు బ్యాక్ సైడ్. ఇదైతే వాడుతున్నాను. సరే బ్రో. సో ఇది వచ్చేసి బ్రేక్ ఆయిల్ అట గైస్. సో దీని ప్రైస్ వచ్చేసి, ఇదైతే మొత్తం ఆడతలేడు. దీని ప్రైస్ వచ్చేసి 71 ఉంది. మనకి ఎంత ఎత్తడో చూద్దాం. దీని ప్రైస్ వచ్చేసి ఒకసారి చూద్దాం. 71. సెలిన్లో హాఫ్ కాదు, ఒక క్యాప్ వాడింది అంతే. సో చూద్దాం ఒకసారి దీని ప్రైస్ ఎంత ఎత్తడని. ఇది వచ్చేసి హెచ్పి కంపెనీ వాళ్ళది. సో చూద్దాం ఎంత ప్రైస్ పడుతుందో బ్రేక్ ఆయిల్కు. సో ఇప్పుడైతే ఫ్రంట్ బ్రేక్ ఆయిల్ అయితే చేంజ్ చేస్తుండు. సో చూద్దాం ఎట్లుంది కలర్ అని. ఇది మంచిగా ఉంటుంది. మంచిగా ఉంటుందా? గేజ్ 1 కూడా ఉంటుంది. ఖరాబ్ అయినా అల్లు ఎట్లుండే చేంజ్ చేస్తావా అయినా? లేదు, అవసరం లేదా? మంచిగానే ఉంది కదా. అవసరం లేదా? మంచిగా మంచిగా ఉండండి ఇప్పుడు చేంజ్ చేసి. నెక్స్ట్ సర్వీసింగ్ చేంజ్ చేసుకుంటే అయిపోతుందా? సో గాయస్ ఇదైతే మంచిగానే ఉంది అన్నమాట. సో నెక్స్ట్ సర్వీసింగ్ అయితే చేంజ్ చేయమంటుండే. సో జస్ట్ అయితే ఇంకా బాగా లేకుండా అదైతే చేంజ్ చేసిండు. మన డిఫరెన్స్ ఉందా అవుతాం అట్లనే అవుతుంది. బ్రేక్ అయితే కొద్దిగా బ్రేక్ అయితే కావచ్చు, కొద్దిగా మంచిగా అవుతుంది. ఫీల్ బెటర్ ఉంది ఇప్పుడు బ్రేక్ అయితే. మన ఎయిర్ ఫిల్టర్ కూడా ఒకసారి ఎట్లా అయింది. ఇది థర్డ్ సర్వీసింగ్ కూడా చేంజ్ అయిపోయలే, డైరెక్ట్ ఇప్పుడే చేంజ్ చేపిస్తున్నాం. సెకండ్ సర్వీసింగ్ చేంజ్ చేసిండు, ఫస్ట్ సర్వీసింగ్ చేంజ్ చేసిండు, థర్డ్ సర్వీసింగ్ లేదు, డైరెక్ట్ ఫోర్త్ సర్వీసింగ్. ఎట్లా ఖరాబ్ అయిపోయింది మొత్తం. సో మీకు ఒక బండి పెడతా చూడరి. ఈ బండి ఉందా, డైరెక్ట్ దీన్ని చార్జెస్ చేంజ్ చేసిరట. ఇది ఉంది కదా, ఇదైతే చేంజ్ చేసిరట. సో ఇటు ప్యానల్ మంచిగా ఉంది ఈ బండిది బ్రో. ఇదైతే యాక్సిడెంట్ వెహికల్ అన్నమాట. ఎట్లయింది చూడురి బండి ఒకసారి. ట్యాంక్ చూడురి, డైరెక్ట్ ఇట్లా కీ చూడురి. కీ కూడా ఖరాబ్ అయిందట. ఇది కొత్తదట బండిది బ్రోకి ఎంతైనా. సరే చూడురి ఎంత ఘోరం పడ్డదంటే బండి. ఇది ఒకసారి ఇది చూడురి. ఇది పోతే అటు సైడ్ ప్యానల్ మంచిగా ఉంది, ఇటు సైడ్ ప్యానల్ చూడరు ఇట్లా ఘోరం ఖరాబ్ అయింది. ఇలాంటి చూపెట్టి అప్పుడప్పుడు మంచిగా అనిపించింది డ్యూక్ లవర్. సో ఘోరం. ఈ చార్జెస్ చేంజ్ చేసిందంటే వేరే, బండి పని వేరే అయిపోయింది, బండి వేరే బండి. సో గైస్ ఇది యాక్సిడెంట్ వెహికలే, డ్యూక్ Gen 3 అట. మొత్తం ఇట్లా పాటలు ఎట్లా పెట్టిరు అంటే ఏడికాడికి అమ్మచ్చు ఉల్లిగడ్డలకు ఇట్లా పెట్టిరు పాటలు. చూడరు ఒకసారి మొత్తం, అసలు ఒక్క పాట అయినా కలిసి ఉందా. దీన్ని ఇంకా ఇది కాదు గైస్, చూడండి ఒకసారి దీని వీల్ కవర్ చూడరు. సో ఇరిగి పీకింది. సో ఇదైతే చేంజ్ చేసిరు, ఇదే ఇవరకు చేంజ్ చేసిరు అన్నది. ఇది దీన్ని అయితే 200 దీన్ని కదా చెప్పినా కదా, దీన్ని అయితే చేంజ్ చేసిరు, డైరెక్ట్ చేంజ్ చేసిరు. రేడియేటర్ కూడా చేంజ్ చేసిరు. మరి గంట ఘోరం. ఇది కూడా చేంజ్ చేసిరు. సో ఘోరం అంటే ఘోరం పడ్డది బండి మరి, యాక్సిడెంట్ వెహికల్ అంట. ఇంకా అదేమో అని ఇది చూడరు ఒకసారి. డ్యూక్ 250 Gen 3 ఏడికాడికి ఇప్పి కుప్ప పెట్టేసిరు అనుకో వేరే. సో మన అయితే ఎయిర్ ఫిల్టర్ తీసేసిండు. ఇప్పుడు ఇంజన్ ఆయిల్ తీసి ఆయిల్ ఫిల్టర్ తీసేసి సో ఇంకేం చేస్తాడు ఇప్పుడైతే ఎయిర్ ఫిల్టర్ లోపల ఎంత ఉంది ఏమన్నా పట్టుకపోవచ్చునా. సో గైస్ ఇంజన్ ఆయిల్ కలర్ అయితే చూడండి ఒకసారి ఎట్లా అయింది, చేంజ్ అయిపోయింది మొత్తం కంప్లీట్గా. సో ఆయిల్ ఫిల్టర్ అయితే చూడండి ఒకసారి. ఇప్పుడు ఇదైతే చేంజ్ చేస్తుండు.
ఈ ఆయిల్ ఫిల్టర్ 89 రూపీస్ గైస్. ఇది వచ్చేసి మన బైక్లో వాడేది 1.5 లీటర్స్ మోడ్యూల్. సో ఇది వచ్చేసి ప్రైస్ వచ్చేసి 1395. మొన్న ఆడియోలో వచ్చింది, సెకండ్ సర్వీసింగ్కి వచ్చింది అయితే ఇది కాదు. సో నేనైతే ఇది ఓపిస్తున్నా. దీని ప్రైస్ వచ్చేసి 1395. సో ఇది ఇంకేముంది, ఎయిర్ ఫిల్టర్ ఉంది. సో ఇవి అయిపోతే మన బండి సర్వీసింగ్ అయితే అయిపోయినట్టే. సో లాస్ట్కి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ప్రైస్ ఎంత అయిందని. సో ఇదైతే ఎయిర్ ఫిల్టర్, దీని ప్రైస్ ఎంత ఇప్పుడు ఒక్క నిమిషం ఇక ఆరు. సో దీని ప్రైస్ వచ్చేసి 286 గైస్. సో ఈజీగానే ఇన్స్టాల్ చేసి ఉంటుంది. సో ఇట్లా ఇది వచ్చేసి రెడ్ కలర్ ఉంటుంది, అది వచ్చేసి సో ఆరెంజ్ కలర్ ఉంటుంది, గోల్డ్ కలర్ ఉంటుంది. సో ఇట్లా ఆయిల్ ఫిల్టర్ కొద్దిగా ఆయిల్ వేసేసి సో అందులో పెట్టేస్తే అయిపోతుంది. అందులో పెట్టేసి క్యాప్ పెట్టేస్తే అయిపోతుంది. సో మిగతా అంతా ఇంజన్ వచ్చేసి ఇప్పుడు దాంతో ఇంకేమన్నా వస్తుడా బ్రో? ఇప్పుడు ఇంజన్ ఆయిల్ ఒకటేనా అంతేనా? ఇంజన్ ఆయిల్ ఒకటేగా, ఏం లేవుగా. సో ఇంజన్ ఆయిల్ అయితే అయిపోతుంది. ఎయిర్ ఫిల్టర్ అయితే పెట్టేసిండు, జస్ట్ ఇంజన్ ఆయిల్ వస్తే అయిపోతుంది. ఇట్లా ఇప్పుడు బ్రేక్ ఆయిల్ చేంజ్ అయిపోయినావు మరి ఆయన ముంగడు ఇట్లా ప్రైస్ వేసిరుగా అన్న అట్లా అని అంటారు. ఓన్లీ వెనకే చేస్తారా? జస్ట్ చెకింగేనా? ముంగడి బ్లాక్ అయింది కొద్దిగా అత్తదా మరి? సో ముంగడి అయితే మంచిగానే ఉందంట బ్రేక్ ఆయిల్. సో వెనక వచ్చేసి చేంజ్ చేసిండు. జస్ట్ ఇప్పుడు ఓపెన్ చేసి కొద్దిగా ఆయిల్ లీక్ అవుతుంది బ్రో. అంటే ఆయిల్ లీక్ అంటే చూస్తున్నావు కొద్దిగా క్యాప్ల కాడ ఆయిల్ ఉంటుంది. ఎట్లా అన్నట్టు ఇట్లా ఈడు నువ్వు అటు సైడ్ ఓకే గైస్. సర్వీస్ వచ్చేసి బిల్ వచ్చేసి ఎట్లా అంటే ఇంజన్ ఫస్ట్ ఏంటిది, ఇది ఇంజన్ ప్లస్ వచ్చేసి 89 రూపీస్. సో ఇంజన్ ఆయిల్ వచ్చేసి 1395. సో ఇదేంటిది ఆయిల్ ఫిల్టర్ వచ్చేసి 89. సో ఇది రింగ్, ఇది వచ్చేసి 6 రూపీస్. ఎయిర్ ఫిల్టర్ ఇది వచ్చేసి 226. సో ఇంకేమో వేసిరు, ఇవన్నీ వచ్చేసి 1861 అయింది. సో లేబర్ ఛార్జ్ వచ్చేసి మనకు 940 వేసిరు. ఇక మన ఇలా జిఎస్టీలు వేసిరు లౌడా. సో ఇది వచ్చేసి టోటల్ వచ్చేసి మనకు బిల్ వచ్చేసి గైస్ 2800 అయింది గైస్. 2800 డ్యూక్ 200 4th సర్వీసింగ్ బిల్ వచ్చేసి 2800 అయింది. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.